వావ్! చూసి రానుల్లా మంచి గుమగుమలాడే చాయ్ పత్తా నిమిషాలల్లనే ఎట్లా తయారైందో. ఇక ఇదే కాదు ఇంకో రెసిపీ కూడా ఉన్నది. అది కూడా చూసేయండ్రి. అరే! అల్గానే చేసి పారేసిండు కదా ఈ అన్న కూడా. మరి ఆ పోలీస్ సార్లు ఇంకో టాలెంటెడ్ మోతవారిని కూడా ప్రవేశపెట్టుర్రి తొందరగా. ఓ వీళ్ళని ఎత్క కట్టుకపోను వీళ్ళెక్కడ దాపురమైర్రా నాయనా. జనాల పానాలు ఏమైతే మాకేంది, మాకచ్చే లాభం మాకత్తే చాలన్నట్టే ఉన్నారు కదా ఈ బద్మాష్ గాళ్ళు. పట్నంలా కల్తీ టీ పొడి తయారు చేసే గ్యాంగ్ పెద్దదే ఉన్నదని తెలిసి హెచ్ ఫాస్ట్ పోలీసులు గట్టి నిఘా పెట్టి వీళ్ళని దొరకబట్టిర్రు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గరికించి 4 టన్నుల కల్తీ టీ పొడి మాల్ దొరకబట్టి సీజ్ చేసిరట. వాడిన టీ పౌడర్ కి అడ్డగోలు కెమికల్లు రంగులు కలిపి మళ్ళా సాయపత్తం తయారు చేస్తున్నారట. వీళ్ళ బండారం బట్ట బయలైనాక వాళ్ళతోనే టీ పొడి ఎట్లా తయారు చేస్తారనేది చేసి చూపించిర్రు పోలీసులు. మరిగా దాంట్లో ఏమేం కలుపుతున్నారో ఈ సారు మంచిగా వివరించిండు నుండ్రి. ఈ టీ పౌడర్లో ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఈ కలర్ సన్సెట్ ఎల్లో, ఎఫ్సిఎఫ్, టెట్రజిన్, టోటల్ డై కలర్ ఇలాగా కలర్స్ ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. అలా ముఖ్య ఉద్దేశం అంటే ఈ చీప్ టీ పౌడర్లో, ఎక్స్పైర్డ్ టీ పౌడర్లో ఈ కలర్ మిక్స్ చేస్తే తర్వాత మంచిగా అరోమా వస్తుంది, తర్వాత మంచిగా కలర్ కూడా వస్తుంది. అట్లా తయారు చేసిన చాయ్ పత్తాను రోడ్ల పక్క పొంటి చాయ్ పత్తా అమ్ముకునే షాపులల్లా చిన్న చిన్న చాయ్ హోటలల్లా అమ్ముతున్నారట.